నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నన్ను ఈ మధ్య కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నారు. అయితే ఆహ్, మనకు పితృకార్యం జరిగినప్పుడు, పితృకార్యం అంటే ఇంట్లో తద్దినాలు పెట్టినప్పుడు, అబ్దికాలు జరిగినప్పుడు సాధారణంగా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తే, ఉపవాసం గాని ఏదైనా ప్రత్యేక దినాలుంటాయి. ప్రత్యేక దినాలు ఉన్నప్పుడు, అబ్దికం గనుక సంభవించినప్పుడు సాధారణంగా అంటే మాంసం తినేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, అందరూ కాదు. ఎవరైతే మాంసాహార భక్షణం చేస్తారో, పితృదేవతలకి మాంసాహారాన్ని పెడుతూ ఉంటారో, వాళ్ళు నన్ను అడిగారు ఏమిటంటే, ఈరోజు ఉపవాస దినము, మా తండ్రి గారికి నేను అబ్దికం చేశాను, మరి నేను ఉపవాసంలో ఉన్నానండి. ఉపవాసం ఉన్నప్పుడు మా తండ్రి గారి యొక్క అబ్దికానికి సంబంధించినటువంటి కర్మ జరిగినప్పుడు ఆ ప్రసాదాన్ని నేను తినవచ్చా, నాన్ వెజ్ అంటే మాంసం తినవచ్చా అని అడుగుతున్నారు. అయితే నేను జ్యోతిష్య శాస్త్రపరంగా, అదేవిధంగా గరుడ పురాణాన్ని రెఫరెన్స్గా, మార్కండేయ పురాణాన్ని గరుడ పురాణాన్ని రెఫరెన్స్గా మీకు వివరించి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అబ్దికం జరిగినప్పుడు లేదా పితృకార్యం జరిగినప్పుడు పితృశేషం ఏదైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా తినాల్సిందే. మాంసాహార భక్షణం చేయొచ్చా అని ప్రశ్న వేస్తే, మాంసాహార భక్షణం అనేది ఎక్కడ లేదు. కానీ మనిషి సహజంగానే ఒక జంతువు, వాడికి ఆటవిక ప్రవృత్తి ఉంటుంది. వివిధ కులాల విభజన జరిగిన తర్వాత ఆ కులాలకు సంబంధించినటువంటి నియమాలను అనుసరించి వాళ్ళు ఆచరించాల్సిందే తప్ప ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా పితృకార్యం జరిగినప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి ప్రసాద శేషాన్ని, పితృశేషాన్ని వాళ్ళు తప్పకుండా భుజించాల్సిందే. నేను ఉపవాసం ఉన్నాను, ఇవాళ నేను పితృశేషాన్ని తినను అంటే కుదరదు. ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఆత్మ క్షోభపడుతుంది. పితృ కార్యం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా ఈ ఉపవాస నియమం ఏదైతే ఉంటుందో ఆ నియమం తిథి చూసుకోండి. ఆ తిథి వెనక్కు లేదా ముందరికి ఉన్నప్పుడు మధ్యాహ్న కాలంలో పితృ కార్యం జరుగుతుంది కాబట్టి ఉదయాతిథి ఉన్నప్పుడు ఉదయం వరకన్నా ఉపవాసం ఉండండి. ఆ తర్వాత మీరు పితృకార్యంలో వచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. అంతేగాని వాళ్ళ శాపానికి గురి కాకండి. అది చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.